హాయ్ అండి, వెల్కమ్ టు భాగ్యలోక. ఈరోజు మనం చాలా టేస్టీ అండ్ ఈజీ రెసిపీ చేసుకోబోతున్నాం. మీరు ఎప్పుడైనా నిమ్మకాయ మిరపకాయలు తిన్నారా? ఈ రెసిపీ కనుక మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఇది చేసుకోవడానికి రెండు ఇంగ్రీడియంట్స్ని, పచ్చిమిరపకాయలు, నిమ్మకాయలు అంతే. పచ్చిమిరపకాయలు నిమ్మకాయలు బాగా కడుక్కొని ఒక గుడ్డతో తుడుచుకుని బాగా ఆరిన తర్వాత పచ్చిమిరపకాయలు ఇలా నిలువు చీరికలు చేసుకోవాలండి. కారం ఇష్టపడి తినగలం అనుకున్న వాళ్ళు గింజలు తీయక్కర్లేదండి. కారం వద్దు అనుకునే వాళ్ళు గింజలు తీసేయండి. నేను ఇక్కడ 10 కాయలు గింజలు తీయకుండా కోసాను. 10 పచ్చిమిరపకాయలకి నాకు 4 నిమ్మకాయలు పట్టినాయండి. అది కాయలు రసాన్ని బట్టి కూడా ఉంటుంది, 3 కాయలైనా సరిపోతాయి. అలా కోసుకున్న పచ్చిమిరపకాయలని గాజు సీసాలోకి కానీ చిన్న జాడీలోకి కానీ వేసుకుని ఆ నిమ్మకాయ రసాన్ని అందులోకి పిండేసుకోవాలి. అలా నిమ్మకాయ పిండుకున్న పచ్చిమిరపకాయల్లోకి తగినంత సాల్ట్ వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. మరుసటి రోజు మూత తీసి చూడండి, నిమ్మకాయలో ఊరిన పచ్చిమిరపకాయలు మనల్ని ఊరిస్తూ ఉంటాయి. ఇలా నిమ్మరసంలో ఊరిన పచ్చిమిరపకాయలు పప్పన్నంలోకి ఏ కూర అన్నంలోకైనా సరే నంజుకుని తింటే భలే రుచిగా ఉంటాయండి. పుల్ల పుల్లగా, కారం కారంగా చాలా టేస్ట్గా ఉంటాయి.